ఆశలను నింపుతోంది. అదే వెలుగు గిరిజన హృదయాల్లో సంతోషానికి దీపావళి అవుతుంది. దీపాల కాంతిలో కలలు వెలుగుతాయి. కన్నెపిల్లిల కాళ్లు సంప్రదాయ పాటలకు నర్తిస్తాయి. ప్రకృతిని తల్లిగా భావించే ఆ తండాలలో ప్రతి దీపం ఒక ఆశ, ప్రతి పువ్వు ఒక ప్రార్థన. ఇది కేవలం పండుగ కాదు, సంప్రదాయానికి సంబరం, సంస్కృతికి చిరునవ్వు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తండాలో గిరిజనులు తమదైన శైలిలో జరుపుకునే అపూర్వ దీపావళి వెలుగు మాత్రమే కాదు, మనసుల మధ్య బంధాన్ని వెలిగించే పండుగ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గిరిజనులు నివసించే తండాలన్నీ దీపావళి వచ్చిందంటే చాలు ఉత్సాహంతో కళకళ్లాడిపోతాయి. పెళ్లి కాని యువతుల సంబరాలు వారం రోజుల ముందే మొదలవుతాయి. ప్రతి సాయంత్రం ఆటపాటలు, నృత్యాలు, పాటలతో తండాలు ఉత్సవ వాతావరణం సంతరించుకుంటాయి. దీపావళి ఉదయం యువతులంతా సంప్రదాయబద్ధంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటారు. గుంపులు గుంపులుగా అడవుల్లోకి వెళ్లి రంగురంగుల పూలను సేకరిస్తారు. పాటలు పాడుకుంటూ నృత్యాలతో తిరిగి వచ్చే దృశ్యం తండాలకు వన్నె తెస్తుంది. ఇది కేవలం పూలు సేకరించడమే కాదు, తమ ఆశల్ని ప్రకృతికి తెలియజేసే పవిత్ర ఆచారం. అడవిలో సేకరించిన పూలను ఆలయంలో సమర్పించి అమ్మవారిని ప్రార్థిస్తారు. తండా పెద్దల ఇంటకు వెళ్లి గొబ్బెమ్మలు తయారు చేసి అలంకరిస్తారు. వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ సామాజిక ఐక్యతను, పెద్దల పట్ల గౌరవాన్ని చాటుతారు. ప్రతి ఇంటికి వెళ్లి గొబ్బెమ్మలు పెట్టి పాటలతో పండుగ వాతావరణం సృష్టిస్తారు. సాయంత్రం చీకట్లు కమ్ముకొస్తే దీపాల వెలుగులు తండా మొత్తాన్ని ముంచేస్తాయి. కన్నె పిల్లలంతా ఇంటింటికి వెళ్లి హారతులిస్తారు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ ఆచారం వల్ల తమకు మంచి భర్త లభిస్తాడని గిరిజన యువతులు నమ్ముతారు. అందుకే ఈ దీపావళి వారికి వెలుగుల పండుగ మాత్రమే కాదు, జీవితాల్లో వెలుగు నింపే ఆశీర్వాద పండుగ. బంజారాల సంస్కృతి, గిరిజన సంప్రదాయం ఆశల అద్దం. ఇదే నారాయణఖేడ్ తండాల దీపావళి ప్రత్యేకత. మన సంస్కృతిలోని వైవిధ్యం, మన భూమిలోని ఆత్మ సౌందర్యం, ఇదే ఈ గిరిజన దీపావళి మనకు గుర్తు చేస్తుంది. నా పేరు రుక్మిణి, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, మండల్ నారాయణఖేడ్. మా ఊరు శివలాల్గఢ్, మహంకాళిగఢ్. బంజారాలో దీపావళిని చాలా ఘనంగా జరుపుకుంటారు 9 రోజుల నుంచి. ముందు 8 రోజులు నా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు మా ట్రెడిషనల్ డ్యాన్స్ ఇంకా మా పాటలు అనేది మేము 8 రోజుల నుంచి నేర్చుకుంటాం. ఆఖరి రోజు దీపావళిన మేము మా పాటలు అనేది అన్నీ ప్రదర్శిస్తాం. మా ఊర్లో, మా విలేజ్లో దీపావళి రోజు 6 గంటలకు లేచి 7 గంటలకి మా తోటకి వెళ్ళి అందరం అమ్మాయిలం కలిసి పువ్వులు తెంపుకొస్తాము. తీసుకొచ్చి పాటలు పాడుకుంటూ తీసుకొస్తాం పాటలు. నెక్స్ట్ మా గుడి దగ్గర బతుకమ్మ లెక్క ఆ పువ్వుల్ని పేర్చేసి మా ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది మేము చేస్తాము. మా ఊర్లో ఎన్ని టెంపుల్స్ ఉంటే అక్కడ మేము తిరిగి అక్కడ మా బతుకమ్మ లెక్క పేర్చి మా ట్రెడిషనల్ డ్యాన్స్ అనేది చూపిస్తాము. నెక్స్ట్ మా ఊరు పెద్దోళ్ళు మొత్తం ఊరంతా తిరిగి ఇలాగే చేస్తాము. మొత్తం ఊరంతా అయిపోయినాక సాయంత్రం మేము 6 గంటల నుంచి దీపాలు పట్టుకొని మా పెద్దోళ్ళది ఆశీర్వాదం అనేది ఇంట్లో తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఎందుకు అంటే ఇది మా ఆచారం అనుకో, ఇది మా బంజారాలో ఉన్న ట్రెడిషనల్. ఇది పెళ్లి కాని వాళ్ళే చేస్తారు, పెళ్ళైన వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే ఇది ఆడపిల్లలదే పండుగ అని మేము జరుపుకుంటాం. మా